హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్రవంతి. ఎట్టకేలకు ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న హిందూ భక్తులకు చివరికి నిన్న జనవరి 22వ తారీఖున రాముడి విగ్రహం ప్రతిష్ఠించబడింది. అందరి భక్తులకు ఇప్పుడు మన రాముడు మన కళ్ళెదుట మనందరికీ అందుబాటులో ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఇటు రాజకీయ పరంగా కానీ ఇటు నాస్తికుల నుంచి కానీ రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే హిందూ ధర్మం కోసం కాదు, ఇదంతా ఎలక్షన్ బేస్డ్ అని మరికొందరు అంటున్నారు. అయితే ఈ అంశం గురించి మళ్ళీ ఇంకొకటి వేరే అంశం గురించి, అంటే హిందూ ధర్మంలో మనకు తెలియని విషయాల కోసం మనకు పూర్తి వివరాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మం కోసం పోరాడే ప్రముఖ వ్యక్తి మరియు మొన్నటి వరకు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు గిరిధర్ గారు. గురుగారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? దర్శనం బాగా జరిగిందా? భగవంతుడి కృప బ్రహ్మాండంగా జరిగింది దర్శనం. అక్కడ బాగా రష్ ఉందన్నారు. అంటే కొంతమంది భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు మాలలో ఉన్న వాళ్ళు. మరి మీకేమైనా లోటుపాట్లు అట్లా ఉంటాయి? అవన్నీ ఉంటాయి. అవి దీక్షలో అంతర్భాగమే. మాకు అదేం కొత్త కాదు. ఎంత కష్టమైనా ఎంత నష్టాలు వచ్చినా అన్నిటి కష్ట నష్టాలకు అన్నింటికీ ఊడ్చి వెళ్తాం మేము. అక్కడ ఒక్క నిమిషము అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటే ఈ బాధలు కష్టాలు ఇవన్నీ ఇలా దూది పింజలా ఎగిరిపోతాయి అన్నట్టు. కాబట్టి దాని గురించి అసలు చింత లేదు కొంచెం కూడా. చాలా ఆనందంగా దర్శనం. దగ్గర దగ్గర ఒక 12 hours దాకా పట్టింది. అయితే ఆ దర్శనం పెద్ద కష్టమని కాదు. అది ఇదే మొదటిసారి కాదమ్మా. నేను ఎప్పటి నుంచో వెళ్తున్నాను. 1983 నుంచి ఎప్పుడు వెళ్ళినా ఇలాగే రష్. ప్రతి సంవత్సరం వెళ్తాను. ప్రతి సంవత్సరం ఇలాగే రష్ ఉంటుంది. దాని గురించి చింత లేదు. అది చాలా చిన్న ఇష్యూ అది. ఇక వేరే విమర్శలన్నీ చాలా ఉంటాయి. అక్కడ ఎంతవరకు మాకు కన్వీనియన్స్లు ఇస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ దాన్ని వేరే ఫీల్డ్ వేరే. అది ఇది భక్తి వేరే. భక్తి ఉన్నప్పుడు ఇవన్నీ ఏవి కనిపించవు. ఓకే గురుగారు, ఫస్ట్ మనం అయోధ్య రాముడి ఆలయం గురించి మనం మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఓకే గురుగారు, అయితే మోదీ గారి వల్లే ఇదంతా సాధ్యమైంది అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో లేదు, ఎన్నికల కోసం, ఇప్పుడు నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల వల్లనే కావాలని ఇదొకటి ఈ ప్రాజెక్టు ముందు పెట్టుకున్నారు, ఎన్నికలకు ప్లేస్ అవ్వడం కోసం అని కొంతమంది అంటున్నారు. మీరు ఒక భక్తుడిగా మీ ఉద్దేశం ఏంటి? భక్తుడిగా చెప్పమంటే భక్తుడిగా అయినా, నిజమైన భారతీయుడిగానైనా, నిజమైన సనాతన ధర్మీయుడిగానైనా చెప్పాలంటే ఇంతకంటే మంచి రోజు, ఇంతకంటే పవిత్రమైన రోజు నా జన్మలో ఇప్పుడు దాకా రాలేదు, ఇక రాదు కూడా. అంత గొప్ప ఘటన నిన్న జరిగినటువంటిది. దానికి కారణాలు ఎన్ని కారణాలు ఉన్నాయంటే అవి చెప్పడానికి లేదు. చెప్తూ వస్తే సామాజిక కారణాలు ఉంటాయి, భక్తి కారణాలు ఉంటాయి, దేశ కారణాలు ఉంటాయి, దేశభక్తి కారణాలు ఉంటాయి. ఇలా అనేక రకాల కారణాల వల్ల అయోధ్యలో రాముణ్ణి రానివ్వకుండా ఆపడం జరిగింది. అలాంటి అయోధ్యలో బాలరాముడు వచ్చి అట్లా చిరునవ్వుతో ఆ శిల్పి చెక్కినటువంటి శిల్పికి కాళ్ళు మొక్కుతున్నాను నేను. అసలు ఎంత అందంగా చెక్కాడంటే రాముణ్ణి చెప్పడానికి లేదు. ఇప్పుడు చెక్కడం అనొద్దు, ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత రాముడే అతను. ప్రాణప్రతిష్ఠ జరగక ముందు ఆ చెక్కినటువంటి శిల్పికి 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను. మహానుభావుడు, ఆయన జన్మ ధన్యమైపోయింది. సాక్షాత్తు రాముణ్ణి ఆ చిరునవ్వులో చిన్న బాలుళ్లాగా ముఖం నిండా నవ్వు, కళ్ళల్లో నవ్వు, బుగ్గల్లో నవ్వు, పెదవుల్లో నవ్వు, ఎంత అందంగా చెక్కాడమ్మా ఆయన. అసలు మహానుభావుడు. దేవుడి దర్శనం కాంది అలా సాధ్యమయ్యేది కాదవన్నీ. దైవిక శక్తి లేనిది అలా ఎవ్వరూ అలాంటి బొమ్మల్ని తీర్చిదిద్దలేరు, సాధ్యమయ్యేది కాదది. ఆ రాముడి కృప ఆయనపై సంపూర్ణంగా ఉండాలని ఉంది అని విశ్వసిస్తున్నానమ్మా. చాలా సంతోషం. ఓకే గురుగారు, అంటే మనం రాముడు అని తలుచుకుంటే తను ఇండివిజువల్గా కనబడ్డ దానికంటే పక్కన లక్ష్మణుడు, ఇటు సీతాదేవి, హనుమంతుడు, అంటే ఈ ముగ్గురితో పాటే మనకు రాముడు, అంటే ఒకసారి ఊహించుకుంటే మనకి ముగ్గురు కూడా కనిపిస్తారు. మరి అట్లాంటి టైంలో అంటే అంత మనకు ఆలోచన ఆ విధంగా వచ్చినప్పుడు ఓన్లీ రాముడి విగ్రహాన్ని మాత్రమే అక్కడ ప్రతిష్ఠించింది కదా, అది కూడా బాల రూపంలో. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
దీనికి ప్రాముఖ్యత అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. అక్కడ రాముడు ఆ ప్లేస్లో పుట్టాడు, ఓకే, అందుకని బాలరాముడి లాగా పుట్టాడు కాబట్టి బాలరాముడి లాగా పెట్టారు. ఇప్పుడు భద్రాచలంకి వస్తామనుకోండి, మనకి స్వామికి శంకు చక్రాలు పెట్టుకుని రాముడు ఉంటాడు. మరి శంకు చక్రాలు పెట్టుకున్నటువంటి రాముడిని మనం ఊహించగలుగుతామా? ఇక్కడ రాముడు శంకు చక్రాలతో ప్రత్యక్షమయ్యాడు విష్ణు స్వరూపం. అలా ఏ క్షేత్రానికి ఆ క్షేత్రానికి ప్రత్యేకత ఉంటుంది. అయోధ్య క్షేత్రం కాదు, అయోధ్య రాముడి జన్మభూమి. రాముడు చిన్న పిల్ల ఆడుకున్నటువంటి స్థలం అది. అక్కడ వాళ్ళంతా మనం చిన్న పిల్లల్ని బుజ్జి కన్నయ్య నాన్న అని ఎలా అయితే పిలుస్తామో, అక్కడ రాముణ్ణి రామ్ లల్లా అంటే మా ఇంటి పిల్లాడా అని పిలుస్తారు. ఆ ప్రేమతోనే ఆయనకి రామ్ లల్లా, ఆ లాల్ కాస్త లల్లా అయిపోయింది అన్నట్టు. అలా రామ్ లల్లా అని పిలుచుకుంటారు కాబట్టి ఆయనని బాల రూపంలోనే అక్కడ స్వామిని ప్రతిష్టాపన చేసి స్వామికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది అన్నట్టు. అందుకని ఆ మహత్తరమైన ఘటన అది. ఏదో చిన్నగా అంటే ఇప్పుడు కాదు, తరతరాలు యుగాల నుంచి అక్కడ రాముణ్ణి చిన్న బాలుళ్లాగానే అయోధ్యలో రాముణ్ణి అందరూ గుర్తిస్తారు ఆయన. అందుకని అక్కడ ఆ విధంగా పెట్టడం. అదే అయోధ్యలో అనేక టెంపుల్స్ వేరే ఉన్నాయి. ఆ గుళ్ళల్లో అన్నింటిలో సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడైనటువంటి రాముణ్ణి మనం అక్కడ దర్శించుకోవచ్చు అనేక ప్లేసెస్లో. ఆ పర్టికులర్ జన్మభూమి ఏదైతే ఉందో ఆ జన్మభూమిలో మాత్రం చిన్న బాలుడిలా 5 ఏళ్ల బాలుళ్ళ ఆయనని చేయడం జరిగింది. ఇప్పుడు అయోధ్యలో అంటే రాముడు పుట్టిన ప్లేస్ అని అంటున్నారు కదా, జన్మస్థలం అంటున్నారు కదా, ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఇప్పటికీ కూడా అక్కడ అయోధ్యలో? మీరు ఇదంటే మీకు ఎలా చెప్పాలి, ఆనవాళ్ళు అని చెప్పడము మనం అడగవలసిన ప్రశ్న కాదు అది. అంతే. అంటే నేను మీకు ఎలా చెప్తున్నానంటే, ఇది ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, తల్లి నిజము నాన్న నమ్మకం అని అంటారు. అర్థమైందా? తల్లి చెప్పింది కాబట్టి నాన్న, తల్లి నిజం. తల్లి గర్భంలో నుంచి మనం జనిస్తాం కాబట్టి తల్లి ఈతడు నీ నాన్న అని చెప్తే ఆయన నాన్న నమ్ముతాము. అంతేగాని తల్లి చెప్పింది కరెక్టా అని ప్రశ్నించడం ఎలా ఉంటుందో ఈ ప్రశ్న అలాగే ఉంటుంది. రామ జన్మభూమిలో రాముడు పుట్టాడు, అదే ప్రదేశంలో పుట్టాడు అనేటువంటిది తరతరాలుగా యుగాలుగా వస్తున్నటువంటి చరిత్ర. కాబట్టి ఇదే స్థలంలో పుట్టాడు అని ఆయన అడుగులు ఇంకా ఉండవు కదా, ఆయన పాకితే ఉన్నటువంటి గుర్తులు ఇంకా ఉండవు కదా. నేను దీని గురించి ఎప్పుడో ఒకసారి కవిత్వం రాసుకున్నానమ్మా. ఎప్పుడు అంటే 1990 సంవత్సరంలో 92లో జరిగినటువంటి కరసేవ. అప్పుడు బాడీ కాలేజ్ ఫైరింగ్ జరిగి అనేక మంది చనిపోయారు. అప్పుడు మనసు చాలా బాధ అనిపించి రాసుకున్నాను. అప్పుడే ఏమంటారంటే ఆ పదాలేంటి ఇప్పుడు గుర్తు. ఫస్ట్ పల్లవిలా ఉంటుంది, తుచ్చులెచ్చోట రాజులై రాజ్యాల నేలుదురో, మ్లేచ్చులెచ్చోట మంత్రులై వత్తాసు పలికెదరు, ధర్మమెచ్చోట మనుటకై మారాము సేయునో, వలదు అచ్చోట మరుజన్మ నాకు పరమాత్మ అని మొదలుపెట్టి ఒక 16 చరణాలు పెట్టి దాంట్లో దాన్ని మొత్తం రాయడం జరిగింది. దాంట్లోనే ఒక చోట అనడం జరుగుతుంది అన్నట్టు. ఏమంటే, సాధువులకు ఎచ్చోట సహనమ్ము చచ్చును, రాముడికే ఎచ్చోట జన్మ ప్రూఫులే కావలను అని నేను అప్పుడు రాసుకున్నాను. దాంట్లో ఉన్నటువంటి ఒక చరణంలో 2 లైన్లు చెప్పాను నేను. రాముడిని మనము జన్మ ప్రూఫ్లో నీ జన్మ సర్టిఫికెట్ ఉందా, బర్త్ సర్టిఫికెట్ ఉందా అని రాముడిని అడిగినట్టుంటుంది ఆ ప్రశ్న. అప్పుడు అదే అడిగారు. అడిగిన దానికే చెప్పండి. అంటే కొంతమంది నాస్తికులు ఏంటంటే కొట్టి పారేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇటు ముస్లింలు బాబ్రీ మసీదు కోసం పోరాటం చేసినప్పుడు దీనికి సంబంధించి నేను మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి నేను మీకు దాని చరిత్ర చెప్తాను కొంచెం. చెప్తే ఈ బాబ్రీ మస్జిద్ ఆ మాటలు ఉన్నాయి కదా, అది అపవిత్రమైన మాటలు. ఆ మాటలు అసలు అంటే వాళ్ళు ధ్వంసం చేశారు. మనకు అంటే తవ్వకాలు జరిగినప్పుడు ఎన్నో రాముడి విగ్రహాలు, రాముడి ఆనవాళ్ళు దొరికినాయి. బట్ వాళ్ళ మసీదు కోసం అవన్నీ ధ్వంసం చేశారు అనేది ఇది ఒక వార్త ఉంది. ఇది వాస్తవమేనా అన్న ఉద్దేశం కొద్దీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్తున్నాను ఏంటంటే, కేకే మొహమ్మద్ అని ఏఎస్ఐ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది మన దగ్గర, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని. దీనికి సంబంధించిన గొడవలు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు
ఆదేశించింది. ఏమనంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అథెంటిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళని మీరు వెళ్ళి బాబ్రీ మస్జిద్ అని చెప్పబడేటటువంటి ఒక కట్టడం ఏదైతే వివాదాస్పద కట్టడం ఏదైతే ఉందో దాన్ని తవ్వి అక్కడ ఏముంది కనుక్కుని మాకు రిపోర్ట్ ఇవ్వమని అడగడం జరిగింది. అప్పుడు ఒక గ్రూప్లో కేకే మహమ్మద్ అని చెప్పి ఒక ముస్లిం అతను ఉండేవాడు. అతను కేరళ వాడు. ఆయన ఆ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద సైంటిస్ట్, వన్ ఆఫ్ ద ఆర్కియాలజిస్ట్. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లో దాని కింద ఉన్న అన్ని ఆలయానికి సంబంధించినటువంటి అవశేషాలే తప్పితే ఇంకేం లేదని కేకే మహమ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన హెడ్ కాదు దానికి. ఆయన హెడ్ రాయ్ అనే ఏదో ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. రాయ్ అని ఒక ఆయన హెడ్ ఉండేవాడు. కేకే మహమ్మద్ దాంట్లో ఆర్కియల్. ఈయనకి కొంచెం భాగాన్ని ఇచ్చి ఆ భాగంలో ఈయనని చేయమన్నారు, ఆ ప్రదేశంలో ఇంకో ప్రదేశంలో ఇంకోరిని చేయమన్నారు. అలా ఈయన చేసినటువంటి ప్రదేశంలో వీళ్ళు దొరికినటువంటి అవశేషాలన్నీ కూడా ఖచ్చితంగా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, ఒక ఆలయానికి సంబంధించిన అవశేషాలని ఆ కేకే మహమ్మద్ ఆయన రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. మీకు ఆ కేకే మొహమ్మద్ గారు మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలు కానీ మీరు చూశారనుకోండి, చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే మనసులో. ఆయన హీజ్ ఎ ముస్లిం బై రిలీజియన్. ఎంత ట్రూ ముస్లిం, నిజమైన ముస్లిం అంటే ఆయన. అబద్ధం ఆడకుండా వాళ్ళ దగ్గర ఖురాన్లో ఉన్నటువంటి ప్రతి రూల్స్ని ఫాలో అవుతూ బతుకుతున్నటువంటి మనిషి అంటే ఆయనే. ఆయన అబద్ధం చెప్పలే, జరిగింది జరిగినట్టు రిపోర్ట్ ఇచ్చాడు. ఆయనతోని మీకు ఒక ఆయన పేరు చెప్తానండి, సుశాంత్ సింగ్ అని ఒక ఆయన టైమ్స్ నౌ హిందీది ఉంటుంది వాళ్ళదో ఛానల్. ఆ ఛానల్లో వర్క్ చేస్తాడు ఆయన. ఆయన కేకే మొహమ్మద్తోని ఇంటర్వ్యూ చేశాడు. అది యూట్యూబ్లో వచ్చింది. అది చూస్తే ఆ పాపం ఆ కేకే మొహమ్మద్ని ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడే విధానం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపించింది. అలా ఉండాలి. అలాంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నాను నేను మీకు. అయితే ఆ కేకే మొహమ్మద్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఆయన సుస్పష్టంగా చెప్పాడు ఏంటంటే దాని కింద ఉన్నవన్నీ ఈ హిందూ ధర్మ ఆలయానికి సంబంధించిన అవశేషాలే. సో అది బేసిస్ చేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా ఆ స్థలము హిందువులకి అలాట్ చేయబడింది అన్నట్టు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామమ్మా, నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? అదే సార్, అంటే ఇప్పుడు తవ్వకాలల్లో విగ్రహాలు బయటపడినాయి అని ఇట్లా అంటారు. దానివల్లనే మనకు లాస్ట్ మన రామాలయం మనకు దక్కింది. అవి ఉన్నవా విగ్రహాలు? అంటే సపరేట్గా ఒక మ్యూజియం లాగా ఏర్పరిచి అవి పెట్టడం జరిగింది ఆ ప్రదర్శనకి? నాకు తెలియదు ఆ విషయం, ప్రదర్శనకి పెట్టారో లేదో నాకు తెలియదు. కానీ ఆ రిపోర్ట్ వచ్చింది వాస్తవం. అయితే కేకే మొహమ్మద్ గారు చెప్పింది నేను విన్న ఇంటర్వ్యూ ప్రకారం ఏంటంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా కూడా తవ్వమని ఆదేశాలు ఉన్నా అప్పటి గవర్నమెంట్ దాని లోపలించి ఏమొస్తాయో మళ్ళీ బయటికి కాంప్లికేషన్స్ వచ్చి సెక్యులర్ అనబడేటటువంటి మన దేశంలో సమస్యలు వస్తాయేమో, లా అండ్ ఆర్డర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి ఆపేశారట. అక్కడికక్కడే ఆపేసి ఆ ప్రూఫ్లు మాత్రమే చాలు ఇది హిందూ ధర్మానికి సంబంధించినటువంటి స్థలము అని చెప్పడానికి. అండ్ హిందూ ఆలయాన్ని కూలగొట్టి దాని మీద మసీదు కట్టారు అనడానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ దొరికాయని కేకే మొహమ్మద్ గారే చెప్పారన్నట్టు. అది ఇంతకుముందు నువ్వేంటో బాబ్రీ మస్జిద్ అన్నావు అమ్మా, ఈ బాబ్రీ మస్జిద్ గురించి చెప్తాను. ఇది ఈరోజు జరిగినటువంటి చరిత్రగా మన భారతదేశంపై ముస్లిం రూలర్స్, ఇస్లాంని నమ్మేటటువంటి రూలర్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి వచ్చి మన దేశం మీద యుద్ధం చేశారు. యుద్ధం చేసేటప్పుడు పాపం ఫస్ట్ వాళ్ళు యుద్ధం కింద రాజ్యాన్ని ఆకుపై చేద్దామనేటువంటి దృష్టితో రాలేవాళ్ళు. సోమనాథ్ ఆలయం గురించి మీకు తెలుసు కదా. సోమనాథ్ ఆలయం మీద అటాక్ చేసి దాని దగ్గర ఉన్నటువంటి డబ్బులు, బంగారము, ఇతరత్ర వజ్రాలు, రత్నాలు ఇవన్నీ లాక్కుపోవడము, దొంగతనం చేసుకుని మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళి ఆ డబ్బు కాగానే మళ్ళీ అటాక్ చేసేవాళ్ళు. ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజులైన తర్వాత మన కంట్రీకి ఉన్నటువంటి బార్డర్ ఏరియాసే కాకుండా ఇంకా లోపలికి రావడం మొదలుపెట్టారు. అయోధ్య కూడా అలాగే ఇంకాస్త లోపలికి వచ్చినాక ఆకుపై చేయబడినటువంటి ఒక రాజ్యం అది. అప్పటికి దాన్ని ఎవరు ఆ అయోధ్య మందిరం మీద ఎవరు ఏమీ చేయలేదు.
కానీ బాబర్ అనేవాడు వచ్చిన తర్వాత మాత్రము ఆయనకి డబ్బు మీదే ఆశ కాకుండా ఆయన మతాన్ని కూడా ప్రచారం చేయాలి, మతాన్ని కూడా ప్రపంచం మొత్తంలో నా మతం ఉండాలి అనేటువంటి భావనతోని మొట్టమొదట మొఘల్ ఎంపరర్ అయినటువంటి బాబర్తో ప్రారంభమైంది ఇది. అలా అప్పుడు జరిగినప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని కూలగొట్టి అక్కడ ఈ బాబర్ అనేవాడు మస్జిద్ని కట్టాడు. అప్పటికి భయం కూడా లేదు వాళ్ళకి, అట్లీస్ట్ ఆనవాళ్ళన్నింటినీ తీసేద్దాము, హిందూ ఆనవాళ్ళని తీసేద్దామనేటువంటి భయం కూడా లేకుండా అవే పిల్లర్స్ మీద మసీదు కూడా కట్టడం జరిగిందన్న. అంత భయంకరంగా ఆ కాలంలో జరిగింది. అట్లా కాబట్టి దాన్ని బాబ్రీ మస్జిద్ అని అన్నారు. కానీ దాంట్లో మస్జిద్లో అనేక ఏళ్ల నుంచి అసలు ఏ విధమైనటువంటి ప్రార్థనలు ముస్లిం వాళ్ళు ఏం ప్రార్థనలు చేయలేదు అనేటువంటిది చరిత్ర. ఇది సుప్రీంకోర్టు ప్రూవ్ చేసింది, నేననే మాట సుప్రీంకోర్టు చెప్పింది. అలా ఎందుకనంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మస్జిద్ అని రాజకీయ ప్రయోజనాల కోసం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా జరిగింది ఇది. ఇప్పుడు మీకు చెప్తే హిస్టరీ పెద్దగా అవుతుంది. ఇస్లామిక్ వాళ్ళు మన మీద ఎలా పడ్డారు, అసలు మన కంట్రీలో ఇస్లాం రిలీజియన్ అనేటువంటిది ఎలా వచ్చింది అని అంటే, మన దేశంలో అప్పటికి యుద్ధాలంటే క్షత్రియులే చేసేవాళ్ళు. ఇతరత్ర వేరే కులాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోయేవాళ్ళు, క్షత్రియులే చేసేవాళ్ళు. అయితే మొట్టమొదటి వచ్చినటువంటి ముస్లిం రూలర్స్ ఏం చేసేవాళ్ళు అంటే, క్షత్రియులను ఓడగొట్టి బ్రాహ్మలు యుద్ధం చేసేవాళ్ళు కాదు కాబట్టి ఆలయంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేసి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత కాలంలో ఏం జరిగింది అని అంటే, వాళ్ళకి మన దేశంలో ఉండాలి, ఈ భూమిని కూడా మనమే ఆక్యుపై చేసుకోవాలి, ఇంకా పైనే ఇంత ఆస్తులు ప్రాపర్టీసు గుళ్ళ మీద ఉన్నాయంటే ఈ లోపల ఇంకెంతో ఉన్నాయి అనేటువంటి దృష్టితోని రావడం మొదలుపెట్టారు. వచ్చినప్పుడు మన దగ్గర ఏం జరిగిందంటే, క్షత్రియులను యుద్ధంలో ఓడిస్తే ఆ రాజ్యం వాడికి దక్కిపోయేది, ఆ రాజును ఓడిస్తే ఆ రాజ్యం దక్కేది. అయితే అంతకుముందేమో బార్డర్ ఏరియా వరకే యుద్ధం చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు లోపలికి రావాలంటే వీళ్ళు కొన్ని రోజులు ఉండాలి కదా, ఇక్కడ ఉండాలంటే వీళ్ళకి భోజనం దొరకాలి, యుద్ధం చేయాలంటే యుద్ధ సామగ్రి కావాలి వీళ్ళకి. యుద్ధ సామగ్రి అంతా తయారు చేసేవాళ్ళు ఎవరు? మన దగ్గర పాతకాలంలో ఇనుప పని చేసే వాళ్ళని తెలుగులో కమ్మరి వాళ్ళు అంటారు. అలా అక్కడ కూడా ఆ కులాల వాళ్ళందరినీ యుద్ధం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఎవరికైనా ఆ యుద్ధ సామగ్రి కత్తులు డాళ్ళు ఇవన్నీ తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అందుకని ఎక్కడిదక్కడ క్షత్రియులని ఓడిస్తూ వీళ్ళని, క్షత్రియుడు ఓడిపోగానే వీళ్ళ మీద వాళ్ళు అంకుశాన్ని పెట్టి వాళ్ళ పనులు చేయించుకునేవాడు. అలా ఉంటూ కొన్ని రోజులు కాగానే అన్నింటికంటే అన్యాయం జరిగింది ఏంటంటే ఆడవాళ్ళ మీద. ఆడవాళ్ళని ఎత్తుకుపోవడము, రేపులు చేయడం, వాళ్ళతో పిల్లల్ని కనడము, ఆ పిల్లల్ని వాళ్ళ రిలీజియన్లోకి మార్చుకోవడము. ఈ ఆమెకి ఎటు లేనటువంటి డిస్టిట్యూట్ లాగా అయిపోయేది. ఆమె పుట్టినటువంటి పిల్లలు ముస్లిమ్స్ లాగా కన్వర్ట్ అయిపోయేవాడు. అట్లా వాళ్ళ రాజ్యం పెరిగింది. ఇప్పుడు నేను ఏదో విద్వేషాలు పెంచాలనే దృష్టితో చెప్పట్లేదు, చరిత్ర ఇది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళ మీద మనకేం కోపం కాదు, ఎవరిది వాళ్ళకే, ఎవరి రిలీజియన్ వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది, ఎవరి ప్రార్థనలు వాళ్ళవి. ఒకరి దాంట్లో ఒకరు వాళ్ళ వేలు పెట్టనంతసేపు అన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి అలా ఆలోచించవలసిన అవసరం లేదు. చరిత్ర చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, మన చరిత్రను చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. అవును గురువుగారు, అంటే నేను రీసెంట్గా హంపీకి వెళ్ళినప్పుడు మీరు నమ్మరా అంటే మీరు చూసే ఉంటారు హంపి, చూడకపోవడం అంటే నాకు నిజంగా ఒక్కొక్క గుడిని చూసినప్పుడు అలా నాకు ఒక దగ్గర కూర్చొని ఏడవాలనిపించేది. అరే ఎంత అద్భుతమైన కట్టడాలు, ఎంత బాగుంది గుడి, చాలా అంటే కొన్ని ఎకరాల పెద్ద మొత్తంలో నిర్మించబడి, చూస్తే గర్భగుడిలో దేవుడు ఉండడు. నేను అక్కడికి పోయినప్పుడు నేను కవిత్వం రాసుకున్నాను. హంపికి పోయినప్పుడు చాలా బాధ అనిపించింది. చీకటి కమ్మింది అప్పుడే, జాతి చితికింది అప్పుడే, లింగాలు భంగమైన నంది తల నరికిన భగ్గుమన లేక జాతి భంగపాటు పొందింది, చీకటి కమ్మింది అప్పుడే, ఇప్పుడు కాదు అని అంటే. అప్పుడు ఇంత భంగపాటు మనకు ఎందుకు కలిగింది అని అంటే రీజన్ ఒకటి ఏంటంటే, యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండకపోయేవాళ్ళు. మన దగ్గర సత్యం వద ధర్మం చెర అని మన దగ్గర ఒక రూల్, బేసిక్ థంబ్ రూల్ హిందూస్లో. అంటే సత్యమే మాట్లాడు, ధర్మం మీదే ఉండు,
మతాలన్నీ ఒకటే, ఏ మతంలో అయినా దేవుడు ఒకటే, ఇలాంటి సద్భావన మాత్రమే అందరి లోపల ఉండేది. అసలు వీళ్ళు ఊహించను కూడా ఊహించలేదన్నట్టు. ఇలా జరుగుతుంది, ఇలా చేసే కొంతమంది ఉంటారు, మనుషుల్లోనే రాక్షస స్వరూపంలో ఉంటారని అసలు ఊహించలేదు వీళ్ళ ఊహకు కూడా తట్టనంత చెడుగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని వీళ్ళు చూడడం జరిగిందన్న. అందుకని ఆ కాలంలో మనం ఓడిపోయాము. అవి అట్లీస్ట్ ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. ఇప్పుడు మీరు రాముడి గురించి మాట్లాడుతున్నారు, రామ్లల్లా గురించి అయోధ్యలో వచ్చింది. ఈ క్షణంలోనైనా మనం అందరం కలిసి, నేను ఎవరిని ఎక్కించడం కానీ ఇంకొకరి మీద విద్వేషం కానీ చెప్పట్లే, హిందూ ధర్మము సనాతన ధర్మం ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. ఇప్పుడు కళ్ళు తెరవకుండా ఈ వాట్ యు కాల్ యాజ్ ఈ ఏంబాదులు, మీరు ఇంతకుముందు అన్నారు ఏథిస్ట్ అంటారు చూడండి, వాళ్ళు సోషల్ కమ్యూనిస్టుల భావజాలము, ఇలాంటి వాళ్ళ మీద కోపం కాదు, వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళ బాధ అంతా ఏంటంటే, వాళ్ళు చదివిన చరిత్ర ఏంటి అని అంటే, అన్నీ ఈ కాలం స్కూళ్ళల్లో గత 70 years అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, అంతకుముందు ఒక 100 ఏళ్ల నుంచి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి రాసినటువంటి చరిత్రనే మనం చదువుతాం. మన నిజమైన చరిత్ర మనం చెప్పితే అవి పురాణాలు, కట్టుకథలు అని అనుకుంటాం. మన మీద మనకి విశ్వాసం పోయింది. ఈ చదివిన చదువులు ఇప్పుడు సోకాల్డ్ ఏథిస్ట్ అనబడే వాళ్ళు కానీ, సోకాల్డ్ సోషలిస్టులు అనబడే వాళ్ళు కానీ, వీళ్ళంతా యూనివర్సిటీల్లో స్కూళ్ళల్లో చెప్పినటువంటి చదువుల ప్రభావం వల్ల అలా అయ్యారు. నిజమైన చదువులు వాళ్ళకి రాలే, నిజమైనటువంటి చరిత్ర వాళ్ళు చదవలేకపోయారు. వాళ్ళైనా నేను అదే చరిత్ర చదివాను. ఔరంగజేబు టోపీ కుట్టుకుని సంపాదించేవాడు డబ్బులు, అన్నీ ఇట్లాంటి డిస్టార్టెడ్ హిస్టరీలు చెప్పేవాళ్ళు అన్నట్టు. ఆ హిస్టరీలు చదవడం వలన మనము నిస్సత్తువ, నిరాసక్తత, దేన్ని నమ్మలేని ఒక పరిస్థితికి వచ్చేసాం మనం. అంతే తప్పితే మన ధర్మాన్ని మించిన ధర్మం కానీ, మనకంటే మంచి వాళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఇక్కడున్న ముస్లిమ్స్ అయినా, ఇక్కడున్న క్రిస్టియన్స్ అయినా స్పిరిచువల్ లైఫ్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళు, నిజంగా స్పిరిచువల్గా ఉండేవాళ్ళు. కొంతమంది రాజకీయవేత్తలు ఏ రిలీజన్లోనైనా వాళ్ళకి లేనిపోనివి నూరి పోసి చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికని ప్రజల లోపల ఇటువంటి ఒక దుర్భావనలు కలుగజేస్తున్నారు తప్పితే వేరే ఇంకొకటి ఏం లేదు. నిన్న మోడీ గారు వచ్చినప్పుడు ఎంతమంది ముస్లిమ్స్ వచ్చారమ్మా నిన్న అయోధ్య మూమెంట్కి, మీరు చూసిండొచ్చు విజువల్స్లో, ఎంతోమంది వచ్చారు. వాళ్ళంతా ముస్లిమ్స్ కాదా? ఎంతోమంది క్రిస్టియన్స్ వచ్చారు, వాళ్ళందరూ క్రిస్టియన్స్ కారా? అవును గురువు గారు. అంటే ఇప్పుడు మార్నింగ్ ఒక న్యూస్ కూడా విన్నా నేను, అంటే ముస్లింకి వాళ్ళకి బాబు పుడితే వాళ్ళు రామ్ రహీం అని పేరు పెట్టారనమాట. అదే అందరు మంచి చెడు, ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, ప్రతి దాంట్లో చెడు ఉంటుంది. మన దాంట్లో 80% మంచి ఉంది, మన అదృష్టం అది. 20% చెడు అనేటువంటిది సామాజికంగా ప్రవేశింపబడింది తప్పితే ధర్మంలో లేదు. ధర్మంలో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏదైనా వెర్రితలలు వేస్తూ ఉంటుంది కదా. కొన్ని రోజులు గడిచింది అని అంటే ఏదో వెర్రితలలు వేస్తుంటాయి, వాటిని మనం కట్ చేసుకోవాలి. అంతేగాని ధర్మాన్ని విమర్శ చేయడము, తెలియనటువంటి మాటలు. మోడీ రాజకీయం కోసం సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆలయ నిర్మాణం జరిగింది. దీంట్లో తప్పేముంది? ఆలయ నిర్మాణానికి ఈ దేశానికి ప్రధాని అయినటువంటి మోడీ వెళ్ళాడు, తప్పేముంది? అసలు దాంట్లో ఏం తప్పు ఉంది? నాకు ఇప్పుడు దాకా అర్థం అవ్వట్లేదు. అదే గురుగారు, అంటే ఇప్పుడు వేరే ఇతర పార్టీల వాళ్ళు ఏమంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఒక కామెంట్ చేశారు, అంటే ఒక కాషాయ జెండాలోకి మారుస్తున్నారు భారతదేశం మొత్తం, రామాలయం నిర్మించి మొత్తం, అంటే ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఈయన పాలన సాగిస్తున్నాడు అని అట్లా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అంటే మోదీ ఉంటేనే ఈ ఆలయం నిర్మించబడిందా, మోదీ లేకుండా వేరే గవర్నమెంట్ ఉంటే ఎలా ఉండేది? మీ అభిప్రాయం? నన్ను ఒక మాట చెప్పమంటే, ఈ దేశంలో ఇప్పటిదాకా ఇంతమంది రూలర్స్, ఇంతమంది పాలకులు వచ్చారు, ప్రజాస్వామ్యంగా ఎన్నిక కాబడ్డటువంటి పాలకులు. ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్
అని అన్న ఒక్క నాయకుడు ఉన్నాడేమో చెప్పండి మీరు నాకు. ఒక్క నాయకుడు, సింగిల్ నాయకుడు. ఎవరైనా అందరితోని కలిసి అందరి కోసం, అందరి బాగు కోసం పనిచేస్తాము, చేస్తాము అనే వ్యక్తి, అనే పార్టీ, అంటే నేనేం పార్టీకి సపోర్ట్ కాదు, నేను ఒక మామూలు ఫ్యాన్, ఒక మామూలు సిటిజన్ లాగా చెప్తున్నాను మీకు. ఆయన అంత హృదయంలో నుంచి ఆ మాట చెప్తుంటే, ఆయన ఎక్కడైతే అందరి మధ్యలో పాపులర్ అవుతాడో అన్న భయానికి ఇలాంటి నాయకులు మాట్లాడే మాటలు తప్పితే ఇంకోటి కాదు. కాషాయము ఎందుకు ఉండొద్దు అసలు? కాషాయము దేశం మొత్తం కాషాయం జెండా ఎందుకు ఎగరొద్దు అసలు? మమతా బెనర్జీ గారికి ఉన్నటువంటి బాధ ఏంటి? దాని లోపల ఏం తప్పు జరుగుతోంది? ఏమైతోంది అసలు? దానివల్ల ఏం జరిగింది? అంటే రేపు ఫ్యూచర్ లో వీళ్ళకి వచ్చే ఓట్లు ఏమైనా అంటే అంతే కదా, మీకే అర్థమైంది. నా వరకు అవసరం లేదు. సింపుల్ గా ఒక కామన్ సిటిజన్ కి అర్థమైపోతుంది ఏంటంటే, హిందూ ధర్మము కాస్తంత తల ఎత్తుకుని నిలబడగలిగేటటువంటి టైం రాగానే దాని తలని కిందికి దింపేయాలి ఎలాగైనా. ఇంకేం లేదు, దానికంటే ఎక్కువేం లేదు. తప్పేముంది అసలు? నేనేం అడుగుతానంటే, కాషాయం జెండా ఎగురుతుంది అనుకోండి, తప్పేంటి? 1000 సంవత్సరాలు గ్రీన్ జెండా ఎగిరింది కదా, 100 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళ జెండా ఎగిరింది కదా. ఇవాళ మన జెండా కొంచెం ఎగురుతోంది అక్కడిక్కడ. ఏం పాపమైంది? ఇంత కడుపులో కుళ్ళు ఎందుకు అసలు? ఏముందని దాని లోపల? ఏం చెయ్యట్లేదు. ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి ఏ ఇతర మతాల వాళ్ళకి ఉన్నన్ని అధికారాలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలో ఇన్ని అధికారాలు లేవు. బట్ ఫర్ డెమోక్రటిక్ కంట్రీస్ లైక్ ఇంగ్లాండ్, అమెరికా ఇలాంటి దేశాల్లో తప్పితే మిగతా దేశాలకు మీరు వెళ్ళండి, డైరెక్ట్ వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ అని రాసుకుంటారు, ఇస్లామిక్ రిపబ్లిక్ అని రాసుకుంటారు వాళ్ళు. మనది సెక్యులర్ రిపబ్లిక్ అని కాన్స్టిట్యూషన్లో రాసుంది, మనం ఫాలో అవుతున్నాము. అందరికీ అన్ని రైట్స్ ఉన్నాయి, అందరూ జీవితం హాయిగా గడుపుతున్నారు. గడపని వాళ్ళు ఎవరురా బాబు అంటే ఈ సోకాల్డ్ సోషలిస్ట్స్, సోకాల్డ్ మమతా బెనర్జీలు. అంటే ఆవిడ్ని నేను ఆవిడ్ని నేను పెద్ద ఆవిడ్ని నేను విమర్శించడానికి నేను అంటున్నాను అసలు ఆవిడ లేకుంటే ఒక మతాన్ని ఆధారంగా చేసుకుని ఓట్లు తెచ్చుకునేటటువంటి పార్టీలు తప్పితే, ఆ పార్టీల పేర్లు నేను చెప్పడం అనవసరం, మీకు తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళ పేరులోనే ఆ మతం పేరు ఉంటుంది. అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలే తప్పితే మామూలుగా జనాభాలో అటువంటి ఆలోచనే లేదు. అందరూ హాయిగా సంతోషంగా ఉన్నారు. దేశం మంచిగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో అనేక మంది అనేక ప్రొఫెషన్స్ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రపంచమంతా ప్రత్యేకంగా మన దేశం అయితే ఇప్పుడు ఊజింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటే ఇట్లా ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఇట్లా పెళ్ళుబుకుతున్నటువంటి యువత ఉన్నారు ఈ దేశంలో. అందరూ హాయిగా ఉన్నారు. వాళ్ళు ఇంతమంది హాయిగా ఉంటే వాళ్లకు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కదా గురువుగారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అంటే నేను మోడీయా ఇంకొకతనాన్ని కాదు, అయోధ్యకి సంబంధించినంత వరకు మాట్లాడాలంటే అయోధ్యలో రామాలయం రావడం అనేటువంటిది ఈ దేశం హక్కు, ఒక మతం హక్కు కాదు. అది ఈ దేశానికి హక్కు. అది ఈ దేశం మీద విదేశీయులు చేసినటువంటి క్రూరమైనటువంటి కృత్యాలకి వ్యతిరేకంగా పోట్లాడి దగ్గర ఆ అయోధ్య రామచరిత్ర తీసుకుంటే 1,80,000 మంది చనిపోయారమ్మా ఆ ఆలయ నిర్మాణం కోసం. 1,80,000 మంది చనిపోయారు. సూర్యవంశీయులని రాముడి వంశానికి చెందినటువంటి క్షత్రియులు అయోధ్యలో ఓడిపోయారు కాబట్టి మేము మా రాజ్యాన్ని, మా రాముణ్ణి రక్షించుకోలేకపోయామనేటువంటి చింతతోని వాళ్ళకి పగిడి అని ఉంటుంది ఒకటి, ఇట్లా అక్కడ వాళ్ళకి రాజులకి ఆ పగిడి అంటే వాళ్ళ ఆత్మగౌరవానికి చిహ్నం అన్నట్టు. ఆ పగిడిని తీసి పక్కన పడేశారు, కాళ్ళకి చెప్పులు వేసుకోవడం మానేశారు. ఈ రోజుకి వాళ్ళు ఈ అయోధ్యలో రామాలయం నిన్న రామ్లల్లా విరాజమాన్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అవి ధరించారు. వాళ్ళు రాముడి వంశస్థులు, సూర్యవంశీయులు వాళ్ళు. అటువంటి జాతి ఉంది. వాళ్ళ బాధలు ఎవరితో చెప్పుకోవాలి? సాధువులు చనిపోయి, నేను ఇంతకుముందు కాదు, సాధువులకు ఎచ్చోట సహనమ్ము చచ్చును, గోమాతలు ఎచ్చోట గోడుమని ఏడ్చును అని రాశాను నేను. అటువంటి
ఇంతకుముందు మీతో కవిత్వం లాగా చెప్పాను, బలదు అచ్చోట మరుజన్మ నాకు పరమాత్మ అని. అంటే దానికి కొంచెం నెగిటివ్గా రాస్తూ వచ్చాను అన్నట్టు. కవిత్వం ఏంటంటే ఈ దేశంలోనే పుట్టాలి నేను, కానీ ఈ దేశంలో ఎందుకు పుట్టొద్దు అనంటే ఇట్లాంటి విధర్మీయులు అధర్మీయులు మన ధర్మాన్ని క్వశ్చన్ చేస్తూ న్యాయానికి వ్యతిరేకంగా ఉంటే నేను ఎట్లా పుట్టాలి దేవుడా? ఎందుకంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వేరే, దీనికి టోటల్ వ్యతిరేకంగా ఉండేవి. అందుకని అప్పుడు రాసుకున్నాను అది. అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న భావన ఏంటంటే, అయోధ్యలో రామాలయం రావడం అనేటువంటిది రాముడు వచ్చేసినట్టు లెక్క. రాముడే, సాక్షాత్తు రాముడే అయోధ్యలోకి వచ్చి అక్కడ అలా కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈ రాజ్యాన్ని నడిపిస్తాడు. ధర్మం 4 పాదాల మీద నడవాలి, నడుస్తుంది. అన్నీ ఆనందం మొత్తం దేశంలో వెళ్ళి విరుస్తుంది. ప్రపంచంలో మన దేశం ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతుంది. ఈ విశ్వాసం నాకుంది. రాముడి రాక వలన ఇంత మార్పు జరుగుతుందని నేను విశ్వసిస్తున్నా. నా విశ్వాసం 100కి 100 పాళ్ళు నిజం కావాలని అందరం కోరుకుందాం. మీరు నేను కాదు, దేశమంతా. మనకు కావాల్సింది ఏంటి? దేశం హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరి పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి, అందరి పిల్లలు వ్యాపారాలు చేసుకోవాలి. ఎవరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి రాజకీయవేత్తలు మాట్లాడేటట్టు మాటలకు లొంగిపోవద్దు. అలాంటి ఒక రాజ్యం కావాలి. మోడీ ఉన్నాడా, అమిత్ షా ఉన్నాడా, యోగి ఉన్నాడా, ఇవి చిన్న మాటలు. మోడీ యోగి ఇద్దరు ఇలా అంటున్నానని, ఆయనను చూస్తే ఆయన నిన్న కాదు ఎప్పుడు చూసినా ఆయన లోపల నిస్వార్థంగా సేవ చేసేటటువంటి ఒక వ్యక్తి నాకు కనబడుతున్నాడు. మోడీ లోపల ఒక కామన్ మనిషిలాగా నేను మాట్లాడుతున్నాను. నిస్వార్థమైనటువంటి సేవ, దేశం తప్పితే వేరే ఆలోచన లేదు. యోగికి అంతే, దేశం తప్పితే వేరే ఆలోచన లేదు. ఒక్క చిన్న కరప్షన్ మీకు వేలెత్తి చూపెట్టగలుగుతారా 10 సంవత్సరాలు? ఒక్క చిన్న కరప్షన్. ఇంతకంటే ఏం కావాలమ్మా? ఇంతకంటే ఏం కావాలి? అంటే గురువుగారు, అంటే ఇప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగచ్చో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా 10 సంవత్సరాలలో మీకు ఏమైనా కనిపించిందా అని. మణిపూర్ ఘటన జరిగింది కదా, అందులో అంటే మోదీ గారు ఏం చర్యలు తీసుకోలేదు, ఏం ముందుకు పడలేదు అని కొన్ని విమర్శలు ఉన్నాయి. అంటే తను చేసేంత వరకు చేసినా కూడా బాగుంది. మీ ప్రశ్న బాగుంది. అయితే నేను పెద్ద మహాజ్ఞానిని కాదు, అయినా కానీ నేను చెప్తున్నానంటే, మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు 2 తెగల మధ్యలో, 2 మతాల మధ్యలో మాత్రమే జరిగిన పోట్లాట అనుకుంటే అది భ్రమ. అనేక మంది విదేశీ శక్తులు మన దేశంలో జొచ్చి లోపలికి వచ్చి కావాలని సృష్టించినటువంటి ఒక అలజడి తప్పితే అది ఇంకేమీ కాదు. మీకు దాని యొక్క జాగ్రఫికల్గా మీకు తెలుసో లేదో ఏంటంటే, మణిపూర్లో పేర్లు గుర్తుకు రావట్లేదు నాకు, 2 స్థానాలు ఉంటాయి. అంటే మణిపూర్లో 20% ఆఫ్ ద ల్యాండ్ ప్లేన్ ల్యాండ్ ఉంటుంది, 80% ఆఫ్ ద ల్యాండ్ కొండలు గుట్టలు ఆదివాసులు ఉండేటటువంటి ఏరియా ఉంటుంది అన్నట్టు. అయితే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఏదో అనేక కారణాల వల్ల చాలామంది మత మార్పుళ్ళ వలన వేరే మతాలకు వెళ్ళడం జరిగింది. దాంట్లో హిందువులు అనేవాళ్ళు ప్లేన్ ల్యాండ్లో ఉంటారని, క్రిస్టియన్స్ అనేవాళ్ళు దాని లోపల ఉంటారని. ఈ అడవుల్లో గుట్టల్లో ఉండేటటువంటి వాళ్ళు మతాంతీకరణ జరిగిన తర్వాత అది చాలా ఆనుకుని ఉంటుంది. దేనికి? బర్మా, ఇప్పుడు ఏమంటారు దాన్ని, మయన్మార్ అని అంటారు. మయన్మారు దగ్గర చైనాకి తాకుతూ, దగ్గర బంగ్లాదేశ్ నుంచి ఇలాంటి వాళ్ళందరూ అంటారు. నిజాలు నాకు పెద్దగా తెలియనప్పుడు మాట్లాడడం అంత ధర్మం కాదు. కానీ అక్కడ విపరీతమైనటువంటి గంజాయి సాగు, ఈ వాట్ యు కాల్ యాస్ ఈ డ్రగ్స్ అంటారు కదా, డ్రగ్స్కి సంబంధించినటువంటి బిజినెస్ ఆ ఏరియాల్లో చాలా అవుతుందని, దానికి విదేశాల్లో ఉన్నటువంటి ఈ డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియా సపోర్ట్ ఉంటుందని, వాళ్ళు ఎలాగైనా ఈ అన్రెస్ట్ని ఇలాగే కొనసాగిస్తుండాలని చేసినటువంటిది. చిన్నది అక్కడ ఏంటంటే, ఇక్కడ ఉండేటటువంటి హిందూ మతానికి సంబంధించిన కుక్కీ అని ఒక జాతి, ఇంకో జాతి ఏదో ఉందమ్మా, నాకు పేరు గుర్తుకు రావట్లేదు. ఈ జాతి వాళ్ళకు కూడా ఎస్టీ రిజర్వేషన్ ఏదో హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇవ్వడం జరిగిందట. దానికోసం వచ్చినటువంటి చిన్న పోట్లాట ఇంత వటుడు ఇంత పెద్దగా అయిపోయింది. అది అందరికీ తెలిసిన వాస్తవం. 2 తెగల మధ్య జరిగింది. ఈ తెగ వాళ్ళు
ట్రైబల్స్ కాదు కాబట్టి అని అంటే అడవుల్లో ఉండరు కాబట్టి ఈ అడవుల్లోకి వీళ్ళు వెళ్ళి ఆ భూమినంతా ఎక్కడ ఆకుపై చేసుకుంటారో అనే భయంతో ఆ భూమిలో జరుగుతున్నటువంటి ఇలాంటి సాగుల్లాంటి గంజాయి సాగు ఇట్లాంటివి ఏవైతే జరుగుతున్నాయో వీటి ఎక్కడ కంట్రోల్ చేయవలసి వస్తుందో అని ఆ భయంతో ఆ డ్రగ్ మాఫియా వాళ్ళు క్రియేట్ చేసింది అని అంటారు. ఏదేమైనా జరిగింది అనుకోండి, మణిపూర్లో ఇలాంటివి జరగవా ప్రపంచంలో? అన్ని చోట్ల జరుగుతుంది. అంటే మోదీ తన వంతు తాను ఏమీ చెయ్యలేదు, ఓన్లీ మతం లాగానే చూసిండు అని అంటున్నారు. నేను మీకు ఒక్క విషయం చెప్తున్నానమ్మా, నేను మోడీ ఇంకొకళ్ళు అని ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంత చిన్న పరిధిలో ఆలోచించరు. అవును, ఎవడైనా ఇంత చిన్న పరిధిలో ఆలోచించేటటువంటి వ్యక్తి ఆ స్థాయికి రీచ్ కాడు. దాంట్లో మోడీ లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, అణువణువున దేశభక్తి జీర్ణించుకుపోయినటువంటి ఒక మహా వ్యక్తి ఆయన. ఆయన జీవితం దేశం కోసమే అంకితం చేసినటువంటి వ్యక్తి ఆయన ఇంత చిల్లర రాజకీయాలు ఆడతాడు అని ఊహించడమే తప్పు నా దృష్టిలో. అయితే రాజకీయ నాయకులకు అస్తిత్వం ఉండాలి కదా, వాళ్ళు ఏదో ఒక విమర్శ చేయాలి కదా, లేకుంటే ఉండదు. కాబట్టి ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికోబోతున్నాం పర్వాలేదు గురుగారు. అంటే అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా. అది నా భావన. నేనేదో మహా ఎక్స్పర్ట్నని చాలా జ్ఞానినని కాదు. నన్ను ఇప్పుడు మీరు గురువు గారు అనకండి, నేను ఒక నార్మల్ సిటిజన్ లాగా నేను ఎలా ఆలోచిస్తున్నానో చెప్తున్నాను. ఓకే 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 సార్. అంటే ఇప్పుడు మనం అయోధ్య రామ మందిరం విషయానికి వద్దాము. మోదీ గారు చెప్పారు కదా, అంటే అయోధ్య రామ మందిరం అంటే రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సాయంత్రం 5 దీపాలు వెలిగించాలి అని అన్నారు కదా. అర్థం ఏంటి 5 దీపాలు వెలిగించాలి అనడానికి అర్థం ఏంటి? బేసిక్ అర్థం ఏంటంటే అమ్మా, దీపం అనేటువంటిది జ్యోతి అని, అవన్నీ నేను మీకు జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా మనం చూస్తాం. చీకటి నుంచి మనం వెలుగులోకి తీసుకెళ్తుందని. ఈ చీకటి నుంచి వెలుగులోకి మనకు దారి చూపెట్టేటటువంటి ఆ జ్యోతి ముందు కాలంలో ఈ దేశానికి కూడా ఒక వెలుగులాగా ఉండాలి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల లోపల ఈ చైతన్యం రావాలి అనేటువంటి ఒక దృక్పథంతో సింబాలిజంగా పెట్టమని చెప్పారు. ఒకటి. రెండవది ఏంటంటే 500 సంవత్సరాల పాటు మరుగున పడిపోయినటువంటి రాముడు వస్తున్నాడు కాబట్టి 500 సంవత్సరాలకి 5 దీపాలను ప్రతీకగా భావించి కూడా చెప్పడం జరిగింది. 5 దీపాలు పెట్టాలని ఏం లేదు, కనీసం 5 దీపాలు పెట్టాలి. మా ఇంటి నిండా దీపాలు పెట్టాము, నిన్న 5 దీపాలు పెట్టలేదు మేము. ఆనందంతో ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళది. నిన్న మీరు కూడా చూసిండొచ్చు, దేశంలో ఎవరో చెప్పితే ఎవరో కాషాయ జెండా పట్టుకోలేదు నిన్న, ఎవరో చెప్పితే ఎవరో దీపాలు వెలిగించలేదు నిన్న. అందరూ తమకు తాముగా వాలంటరీగా ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారు. కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆనందం అలా పెళ్ళుబుకింది అందరి లోపల. కానీ ఏదో మోడీ చెప్పితే 5 దీపాలు వెలిగించారు, మోడీ చెప్పినందుకు ఈ ఆలోచన వచ్చింది మనసు లోపల. ఆ ఆలోచన ఇంకా బ్రహ్మాండమైనటువంటి విరాట్ రూపం తీసుకుంది. ఇంకా ఆయన అనుకున్న దానికంటే కూడా, ఆయన ఊహించిన దానికంటే కూడా ఎక్కువ జరిగిందని నాకు అనిపించింది. ఓకే, అంటే ఇప్పుడు రామాలయం అదేంటి స్థాపించడం కానీ, రాముడి ప్రాణ ప్రతిష్ఠ అంటే చివరికి అంటే నిన్న అంటే ప్రోగ్రామ్ అంటే మొత్తం పూజలు కానుంచి అన్నీ అంత అయిపోయే వరకు ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా ఉంది. అంటే మోదీ గారితో పాటు మీరు ఆర్ఎస్ఎస్ సభ్యులుగా మీరు చెప్పండి, అంటే ఫస్ట్ ఆర్ఎస్ఎస్ ముందు పడిందా లేదా ఫస్ట్ మోదీ గారా? ఫస్ట్ మెయిన్ పాత్ర ఎవరిది ఇందులో? మెయిన్ పాత్ర ప్రజలది. అంతే, ప్రజల్లో ఉన్నటువంటి భావన అది. ఆర్ఎస్ఎస్ మోడీనా వీళ్ళంతా మాధ్యమాలు, వీళ్ళు కాదని అనట్లేదు, వీళ్ళు మహానుభావులు, వాళ్ళు మూలకర్తలు, దీనికి కాదని నేను చెప్పట్లే. కానీ ప్రజల లోపల ఆ భావన లేదనుకోండి, మనం రగిల్చలేం, సాధ్యం కాదు అది. ప్రజల లోపల మేము అణగదొక్కబడ్డాము అనేటువంటి భావన లేకుంటే ఇంత ఆవేశం పెళ్ళుబుకి బయటికి రాదు. ఇంత బయటికి రావడానికి కారణం ఏంటంటే ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు. మాకు అన్యాయం జరిగింది, మా రాముడి స్థానాన్ని వేరే విధర్మీయులు వచ్చేసేసి దాన్ని
బలవంతంగా ఆక్రమించారు, మా ఆలయాన్ని కూలగొట్టారు, మా చరిత్రని తొక్కేశారు అనేటువంటి ఫీలింగ్ ప్రతి హృదయంలో ఉండింది. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ అగ్ని జ్వాలలాగా మారి ఇంత పెద్ద విప్లవంలాగా అయింది. దీనికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినటువంటి పాత్ర అంటే మీకు ఎలా చెప్పాలమ్మా, ఆర్ఎస్ఎస్ సంఘ చేసినటువంటి పాత్ర ఇంత అంతా అని చెప్పడానికి లేదు. సంఘంలో విశ్వ హిందూ పరిషత్ అని ఒక ఆర్గనైజేషన్, ఆ విశ్వ హిందూ పరిషత్ మన దేశంలో, మన మతంలో కూడా, హిందూ మతంలో అనేక రకాల పంథాలు ఉంటాయి. అంటే కొంతమంది శివుణ్ణే దేవుడిగా భావించేవాళ్ళు, కొందరు విష్ణువుని దేవుడిగా భావించేవాళ్ళు, ఇట్లా అనేక రకాలు, వందల రకాలు, వేల రకాలు ఉంటాయి. ఈ ఉన్నవన్నీ కూడా మళ్ళా సనాతన ధర్మంలో అంతర్భాగమే. అందరూ నమ్మేది బ్రహ్మం ఒక్కటే అనేసి ఏమంటారు, విప్రు ఒక చాలా గొప్ప సత్యం ఒకటే, కానీ అనేక మంది అనేక రకాలుగా అక్కడికి రీచ్ అవుతారని ధర్మం నమ్ముతుంది. అయితే ఈ వడికాలస్ ఇలాంటి అనేక రకాల మార్గాలకు సంబంధించిన సాధువులని, సంతులని, మఠాధీశులని అందరినీ ఒక్క ప్లేస్కి తీసుకొచ్చింది విశ్వ హిందూ పరిషత్. అందరినీ కలిపి మనం అందరం కలిసి దీనికోసము మనము ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందని విశ్వ హిందూ పరిషత్ మొదలుపెట్టినటువంటి ఒక ఉద్యమం. ఆ ఉద్యమము ఇంత తీవ్ర రూపు దాల్చి మీరు ఒక్కొక్కరు మహానుభావులమ్మా. మీకు ఎలా చెప్పాలి, మన దగ్గర నుంచి పుల్లారెడ్డి స్వీట్స్, జి పుల్లారెడ్డి గారు ఉంటారు, ఆయన పాత్ర ఎంత అనుకుంటున్నారు ఈ ఆలయ నిర్మాణంలో? అసలు మీకు ఎలా చెప్పాలి, విశ్వ హిందూ పరిషత్ దగ్గర అప్పుడు డబ్బులు ఉండకపోయేవి పాపం. పుల్లారెడ్డి గారు ఆ కాలంలో పరాశరన్ అని ఒక అడ్వకేట్, అందరూ మహానుభావులమ్మ, ఎవ్వరు కనబడితే వాళ్ళ కాళ్ళు మొక్కాలి. అసలు ఎంతోమంది దానివలన వచ్చింది ఇదంతా. సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసుకి ఫైట్ చేయడానికి లాయర్ లేడు మన దగ్గర, లాయర్కి చెల్లించడానికి డబ్బులు లేవు మన దగ్గర. మన దగ్గర అంటే విశ్వ హిందూ పరిషత్ దగ్గర. అప్పుడు జి పుల్లారెడ్డి గారు 2 లక్షల రూపాయలు ఇచ్చాడట అప్పుడు, ఆ కాలంలో ఇచ్చి, అంతేకాదు నీకు ఎప్పుడు ఖర్చు అయినా నేను ఇస్తాను, నన్ను అడగమని చెప్పాడట పుల్లారెడ్డి గారు. పరాశరన్ గారు అని ఒక అడ్వకేట్, ఆయన అనుకుంటాను పేరు, ఎస్ ఆయన పరాశరన్. నాకు ఎందుకో గుర్తుకు రావట్లేదమ్మా, ఏజ్ కొంచెం ఎక్కువైందో ఏమో, నాకు ఫర్గెట్ఫుల్నెస్, కొంచెం పేర్లు అవి గుర్తుపోతున్నాను. ఇంతకుముందు అన్నీ గుర్తుండేవి కానీ మంచి సరిగ్గా గుర్తుకు రావట్లేదు. అంటే పరాశరన్ గారే అనుకుంటాను నేను. ఆయన ఫైట్ చేశారు సుప్రీంకోర్టులో. 92 చాలా పెద్ద 92 ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. అంటే అలాంటి మహానుభావులు అనేక మంది దీనికోసం అని యుద్ధం చేసి, యుద్ధం అంటే వాట్ ఐ మీన్ న్యాయబద్ధమైనటువంటి, అది హిందూ ధర్మం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే. కోర్టులో కేసు సెటిల్ అయ్యే వరకు అక్కడికి పోయి ఆలయాలు కట్టలే అనుకుంటే దుస్సాధ్యమా? 80-70% ఉండేటటువంటి వాళ్ళు 30% వాళ్ళని తొక్కేయడం కష్టమా? కానీ అలా చెయ్యరు వీళ్ళు, వీళ్ళ తత్వమే కాదు అది. అలా ఉండి కోర్టులో కేసు గెలవడానికి అనేక మంది మహానుభావులు కారణం. వాళ్ళంతా ఎంతోమంది ప్రాణాలు వదిలిపెట్టారమ్మా, ఎంతమంది త్యాగం వలన వచ్చింది. అంటే ఇవన్నీ అయోధ్యలో రామాలయం రావడం అనంటే మన ధర్మం యొక్క పునరుజ్జీవం జరిగింది అని చెప్పడం అన్నట్టు. ధర్మం ఇప్పుడు దాకా లేదా అంటే ఉంది, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ దీనివలన ఎస్ మనం ధర్మంగా చేశామనేటువంటిది ఒకటి. అనేక ఆలయాల మీద ఇలాంటి అకృత్యాలు జరిగాయి. ఇంతకుముందే మీరు హంపి ఆలయం గురించి చెప్పారు. ఇలా ఎక్కడికి పోతే అక్కడ ఒక చరిత్ర. అయితే ఇలా చేశారు వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం వెలివేద్దాము అలా ఆలోచించడం అది ఒక ఫూలిష్నెస్. చరిత్రనే, ఆ చరిత్రను మర్చిపోతూ ముందుకు సాగిపోతేనే సమాజం బాగుంటుంది. ఎప్పుడు పాత వాటిని పట్టుకొని కూర్చుంటే ధర్మం కాదు. కానీ పట్టుకోవలసినవి వదిలిపెట్టినా తప్పే. కనీసము అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం కానీ ఇంకా ఉన్నాయి కొన్ని, వాటి గురించి ఇప్పుడు చర్చ ఎందుకు కానీ నాకు అనిపిస్తుంది రామాలయం వరకు మనము పరిమితం అవుదాం. ఇప్పుడు రాముడి విగ్రహ ప్రతిష్ఠించే వరకు మోదీ గారు ఒక దీక్షలో ఉన్నట్టు ఉన్నారంట. నేల మీదనే పడుకోవడం, వారం రోజులు ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ కొబ్బరి నీళ్ళే తీసుకోవడం, ఇదంతా వాస్తవమేనా? మాకు కొన్ని వివరాలు తెలపండి మీకు తెలిసిన వరకు. వాస్తవం అంటే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయమ్మా? వాస్తవం అంటే 100% వాస్తవం అది.
మోడీకి ఇది కొత్త కాదు. మోడీ ఒక ఋషి అమ్మ, ఆయన ఒక రాజ ఋషి. ఆయన నేను చెప్పట్లేదు ఈ మాట. ఆయన చరిత్ర మీరు చదివితే ఇప్పుడు మనది ఎక్కడి నుంచి రామాలయం నుంచి మోడీ దగ్గరికి వెళ్తుంది. కానీ మోడీ అంటే సగర్వంగా నేను చెప్పేది ఏంటంటే ఈ దేశానికి ఆయన ప్రధాని కావడం మనం అందరం చేసుకున్న అదృష్టమే. అయితే మోడీ 11 రోజులు ఆయనని 3 రోజులు నిన్న ఆయన స్పీచ్లో చెప్పాడు. గోవిందాచార్య అని ఆయన పేరే ఉంది. ఈ మొత్తం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి. అంటే మంత్రపరంగా, శాస్త్రపరంగా, ముహూర్తపరంగా ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి. ఆయన చెప్పాడు 3 రోజులు ఉండమని చెప్పాను నేను. 11 రోజులు ధర్మము, కానీ 3 రోజులు ఉంటే సరిపోతుందని చెప్పాను నేను మోడీకి. మీరు ఒక్క పూట భోజనం చేస్తే పర్వాలేదు, తప్పు లేదని చెప్పాను నేను. కానీ ఏమీ తినకుండా ఉండడం మంచిదని చెప్పాను. కానీ మోడీ 11 రోజులు ఉన్నాడు, 11 రోజులు ఏమీ తినకుండా ఉన్నాడు. దట్ ఈస్ మోడీ. అంటే మోడీకి ఇది కొత్త కాదు. అమెరికాకి వెళ్ళినప్పుడు దసరా ఉత్సవాలప్పుడు అమెరికాకి వెళ్ళాడు ఆయన, ట్రంప్ ఉన్న పీరియడ్. 9 days ఆయన నిమ్మకాయ నీళ్లు తాగి తప్పితే ఇంకేమీ తాగకుండా ఉంటాడు. నవరాత్రి ఉత్సవాలు ఆయన అలా చేసుకుంటాడు. ఆయన 9 రోజులు ఒట్టి నిమ్మకాయ రసం తాగుతాడు. యుఎస్లో ట్రంప్ ఇచ్చినటువంటి పెద్ద పెద్ద పార్టీలు ఇస్తారు కదా, మన మోడీ మాత్రం ఏమీ తాగలేదు, నిమ్మరసం తాగి ఉన్నాడు 9 రోజులు. ఎనర్జీ సరిపోతుందా సార్ మరి వట్టి లెమన్ జ్యూస్కి? మీకు మన హిందూ ధర్మం మొన్న మధ్య మీరు నన్ను ఒకసారి పిలిచారు అయ్యప్ప పీరియడ్ అప్పుడు నేను చెప్పాను నేను మీతో ఏంటంటే మన ధర్మంలో ఎంత బాగా చెప్తారంటే ఇవన్నీ మన భ్రమలమ్మ. ఏంటంటే అనేక మంది మీకు ఎంతమంది పివి నరసింహారావు గారు ఉండేవారు కదా. పివి నరసింహారావు ఒకసారి మన మీద వాడి కాలేజ్ ఎకనామిక్ శాంక్షన్స్ అని యుఎస్ ఈ కంట్రీస్ అన్ని మన మీద ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టాయి. పివి నరసింహారావు ఏమన్నారంటే అప్పుడు మా దేశాన్ని మీరు ఏం చేయగలుగుతారు మీ ఎకనామిక్ శాంక్షన్స్తో, మాకేం కావు. మైసెల్ఫ్ బీయింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, మా అమ్మ రోజుకి ఒక గుప్పెడు అటుకులు తిని బతుకుతుంది అని చెప్పాడు ఆయన. ఒక గుప్పెడు అటుకులు తిని బతుకుతుంది, మేము ఇలా బతకగలిగే వాళ్ళం, మీరు ఏం శాంక్షన్ చేస్తే మాకేమవుతుంది అని అన్నాడు ఆయన. నా భావన ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఇది ఒక్క మోడీకి పరిమితమనో ఒక్క పివి నరసింహారావు పరిమితమను కాదు. మన దేశంలో వేలాది మందిలా బతికే వాళ్ళు ఉన్నారు. నేను నా కళ్ళతో చూసిన మదనానంద స్వామినో స్వామి ఉండారు, ఒక గుప్పెడు పల్లీలు తినేవాడు రోజు, అంతే. ఆయన ఆహారం అంతే, ఒక్క గుప్పెడు పల్లీలు. ఎంత ఎనర్జెటిక్గా ఉండేవాడంటే అంత ఎనర్జెటిక్గా ఉండేవాడు. తిండిని కంట్రోల్ చేయడం అనేటువంటిది మన దగ్గర. ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి అని మన దగ్గర శాస్త్రం. ఒక్కసారి తింటే చాలట శరీరానికి. ఇది నేను మొన్న చెప్పాను, మళ్ళీ రిపిటేషన్ ఎందుకు. కానీ నా భావన ఏంటంటే ఏమీ కాదు ఎనర్జీకి. మీకు ఈ మధ్యనే జపాన్లో ఏదో ఒక సైంటిస్ట్కి నోబెల్ అవార్డు కూడా వచ్చింది. ఏం కనిపెట్టాడు ఆయన అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని. ఈ మధ్య చాలా ఎక్కువగా అందరూ పిల్లలు ఫాలో అవుతున్నారు, లావుగా కావద్దని. పర్టికులర్లీ ఆడవాళ్ళు చాలా ఎక్కువ ఫాలో అవుతున్నారు. అంటే 17 hours కడుపుని ఎంటీగా పెట్టాలని. ఇది మన దగ్గర ఏకాదశి ఉపవాసాలు, శివరాత్రి ఉపవాసాలు, సోమవారం ఉపవాసాలు, శనివారాలు ఉపవాసాలు, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు, ఎప్పుడో చెప్పారు. ఎప్పుడో చెప్పింది మనం చెప్తే ఇది పురాణాలు, పుక్కిటి పురాణాలు, ఇంకో పురాణాలు అని మనం బద్నాం చేస్తారు. ఇది కనిపెట్టానని జపాన్ అయినా చెప్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. మన దగ్గర అట్లా ఉంటుందని. అయితే వాళ్ళని తక్కువ చేయడం అనట్లేదు నేను. మహానుభావులు వాళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆయనని తక్కువ చేసి మనమే గొప్ప అని చెప్పట్లేదు. కానీ మనది గొప్పే, మనము గొప్పే. ఈ విశ్వాసం మన లోపల మనకు ఉండాలి. మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట కొన్ని ఫాలో అయ్యి చూసి నిర్ణయానికి రావాలి. ఆయన ఉన్నాడు కదా, మొన్ననే మోడీ ఈజ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. మొన్ననే అందరి ముందే తేనె తాగించి ఆయనకి దీక్షను విరమించారు. మొన్ననే స్టేజ్ మీదే జరిగింది. ఓకే సార్, అంటే ఇద్దరు స్త్రీల వల్లనే ఈ ఆలయం ఈ విధంగా నిర్మించబడింది, ఇద్దరు స్త్రీల వల్లనే చివరికి మన రామాలయం మనకు దక్కింది అనే ఒక వాదన అయితే ఉంది. ఇది ఎంతవరకు నిజం? దాని గురించి మాకు కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఇద్దరు స్త్రీలు అని కాదు,
వందల మంది, వేల మంది స్త్రీల వల్లనే ఇది జరిగింది. ఎందుకు సార్ అంత స్త్రీల ఫస్ట్ గురించి ఆఫ్ ఆల్ ప్రత్యేక ఒక పాత్ర? స్త్రీ తన భర్తని ఆ. కరసేవ చేయడానికి పంపించింది అనుకోండి. కరసేవ? భర్త కరసేవ అంటే 1990లో 92లో 2 సార్లు ఆలయం నిర్మించడానికి ఇక్కడి నుంచి ఇటుకలు తీసుకుని వెళ్ళారమ్మా. ప్లస్ అక్కడ బాబ్రీ మస్జిద్ దగ్గర మేము ఆలయం కట్టి తీరుతాం ఇక్కడే అని కరసేవని, కర చేతులతో చేసే సేవ కరసేవ అని విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నటువంటి ఒక రామజన్మ ఆలయ ట్రస్ట్ అని ఏదో ఉంటుంది ఒకటి, తీర్థక్షేత్ర. ఇదేమో కట్టడానికి, అంతకుముందు నిర్మించడానికని ఒక సమితి ఉండేది, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలోనే నడిచేది. అది కూడా అప్పుడు ఒక మూమెంట్ జరిగింది. ఆ కరసేవకు పంపిస్తే కాల్పులు జరిగి అనేక మంది చనిపోయారు. అప్పుడు కరసేవకుల మీద కాల్పులు జరిగి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ కరసేవకి ఒక తల్లి తన కొడుకుని పంపించుంటుంది, ఒక భార్య తన భర్తను పంపించుంటుంది, ఒక చెల్లి తన అన్నను పంపించుంటుంది. వీళ్ళందరూ కారణమే ఆలయం రావడానికి. ఇద్దరు ఆడవాళ్ళని మీరు ఎవరి పేర్లు బహుశా అంటే అప్పుడు చాలా పాపులర్ అయిన పేర్లు 2. ఒకటి సాత్వి రితంబర అని, ఆవిడ పేరు తలుచుకుంటే ఇట్లా చేతులెత్తి మొక్కాలి. సాత్వి ఉమాభారతి, చేతులెత్తి మొక్కాలి. వాళ్ళు ముందుండి నడిపించారు దీన్ని. అందుకని పేపర్లలో వచ్చి ఉండొచ్చు వాళ్ళిద్దరి వలన వచ్చింది. వాళ్ళిద్దరూ కారణమే, బలమైన కారణమే. కానీ వాళ్ళిద్దరి వల్లే కాదు, అనేక మంది అశోక్ సింఘాలను ఉండేవాళ్ళు విహెచ్పికి ప్రెసిడెంట్గా, మహానుభావుడు, ఒక్కరని చెప్పడానికి లేదమ్మా. అంటే అప్పుడు 1950s 60s నుంచి మొదలైన 47-50 నుంచి మొదలైనటువంటి ఈ మూమెంట్ ఎప్పుడో స్టార్ట్ అయింది. కానీ 1950s 60s నుంచి మన కళ్ళ ముందర కనబడేటట్టు, అంటే అప్పటికి న్యూస్ పేపర్లు వచ్చి పాపులర్ అయ్యి అందరూ చదవడము, ఇది మొదలైన తర్వాత తెలిసినటువంటి హిస్టరీ ఇది. అనేక మంది త్యాగం చేశారు. అందులో వీళ్ళందరూ ఈ మహాయజ్ఞంలో ఎన్నో సమిధలు, ఆ సమిధల్లో ఎంతోమంది కనబడని వాళ్ళు, ఎంతోమంది కనబడేవాళ్ళు. కనబడడానికి నాయకత్వం రాగలగాలి, మంచిగా మాట్లాడగలగాలి, స్పీచ్లు చెప్పగలగాలి. ఇలాంటి వాళ్ళు లైమ్ లైట్లోకి వస్తారు. వేరే వాళ్ళు పని చేస్తుంటారు కానీ వాళ్ళకి ఇవంతా రాదు. అప్పుడు మోడీ ఎంత పని చేశాడమ్మా. మోడీ పేరు అసలు మనకు తెలియదు అప్పుడు. అసలు 100లో 90 మందికి మోడీ పేరు తెలియదు అప్పుడు చేసినటువంటి మూమెంట్లో. మోడీ అద్భుతమైన పని చేశాడు. మన బండి సంజయ్ ఉన్నారు కదా, ఆయన అంత పని చేశారు. ఒక్కరి పేరు కిషన్ రెడ్డి, అంటే నేను పార్టీల వైజ్ తీసుకోవడం లేదు. నిన్న మా దగ్గర జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నేను వ్యాఖ్యాతగా వెళ్ళాను. మా దగ్గర ఇదే లైవ్ స్ట్రీమింగ్ చేశాం. దీన్ని చేసినప్పుడు మా కాలనీలో నుంచి కరసేవకులుగా వెళ్ళినటువంటి 4 నిన్న సన్మానించాం మేము. అందుకని వీళ్ళు వాళ్ళ పాత్ర అనేటువంటిది కాదు, అందరి పాత్ర బ్రహ్మాండంగా పోషించారు. అందుకని కళ సాకారమైంది. ఓకే సార్, అయితే నిన్న మనం ఆలయం దగ్గర విజువల్స్ మనం చూసుకున్నట్టయితే మోదీ గారు పూల వర్షం కురిపిస్తున్నారు అక్కడి కార్మికుల మీద, పనిచేసిన వాళ్ళ మీద. ఎందుకు అంటే దట్ ఈస్ మోడీ యొక్క గొప్పతనం అంటే అదే. కారణం ఏంటంటే, మీరు ఇక్కడని కాదు, వారణాసిలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి గంగ నుంచి వెళ్ళడానికని కాశీ కారిడార్ అని కట్టారు. ఎంత అద్భుతంగా చేశాడట అంటే, నేను వెళ్ళలేదు, అంతకుముందు వెళ్ళాను, ఈ కారిడార్ కాకముందు నేను వెళ్ళాను. ఆయన ఏ పని చేసినా అలానే ఉంటుందమ్మా. ఆ కారిడార్లో పనిచేసినటువంటి ప్రతి కార్మికుడిని, సఫాయి కార్మికుడిని, ఊడ్చే కార్మికుడిని అందరినీ కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఆ కాళ్ళని మీద చల్లుకున్నాడు మోడీ. అవునా? మీకు ఇది నేను చెప్తున్నాను. ఆయన కాళ్ళని కడిగి ఆ కాళ్ళని మీద చల్లుకున్నాడు. ఒక ప్రధానమంత్రి అయ్యాడు, అయినా యాక్టింగ్ చేస్తున్నాడు అన్నట్టు ఇంకా మనం ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి? విమర్శకులను పట్టించుకోవద్దు. ఇంకా అలా కాళ్ళు ఇట్ల మీద చల్లుకున్నాడు. నిన్న ఆయన ఎప్పుడు కింది కార్యకర్తని ఎప్పుడు మర్చిపోడాయి. ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా ప్రజలందరినీ మమేకం చేసుకుని అందరినీ ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ చేసేటటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ భద్రాచలం వర్సెస్ అయోధ్య రామ? వర్సెస్ ఏంటి? ఓకే,
ఓకే సార్. అంటే మీరు అంటే ఇప్పుడు భద్రాచలం కూడా రాముడి ఆలయం, అది కూడా చాలా ప్రఖ్యాతి పొందింది. ఎందుకు అంటే డిఫరెన్స్ అంటే ఇప్పుడు భద్రాచలంకి ఏమైనా ప్రిఫరెన్స్ ఏమైనా తగ్గుద్ది అంటారా? ఒక్కసారి మాకు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన రామాయణంలో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏంటంటే, రామాయణాన్ని మనం చదివితే రాముడు అయోధ్య నుంచి వనవాసం కోసమని బయటికి వెళ్ళిన మరుక్షణము దేశం మొత్తం సంచరించాడు ఆయన. అలా సంచరిస్తూ వచ్చినటువంటి ప్లేస్ భద్రాచలం అడవులు. అంటే ఈ దండకారణ్యం అంటారు కదా, ఈ దండకారణ్యంలో నుంచి వెళ్తూ ఆయన శ్రీలంక వరకు చేరుకున్నాడు పాదయాత్రలో నడుస్తూ. అయితే అందులో అంతర్భాగంగా దండకారణ్యంలో అంతర్భాగమైనటువంటి భద్రాచలం కూడా. భద్రాచలంలో రాముడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శంకుచక్రాలతో దర్శనమిస్తాడు మనకు అక్కడ భద్రాచలంలో రాముడు. ఈ భద్రాచలంలో ఉన్న రాముడి ప్రత్యేకతే. ఈ రాముడికి అయోధ్యల రాముడు వేరు కాదు. అదే రాముడు అక్కడ బాలరాముడు, ఇక్కడ రామనారాయణుడు. అన్ని చోట్లల్లా ఒకటే రాముడు. ఒంటిమిట్టలో ఉన్న కోదండ రామాలయంలో ఉన్నటువంటి రాముడు ఒకటే. మా ఊర్లో మా కాలనీలో ఉన్నటువంటి రామాలయంలో ఉన్న రాముడు అతనే. రాముడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉండేవాడు రాముడు. రాముడు అని అంటే నడయాడే దేవుడు. రాముడు అంటే ధర్మానికి ప్రతీక. రాముడు అంటే హిందూ ధర్మం యొక్క ఆలంబన. రాముడు అంటే హిందూ ధర్మం యొక్క ఆత్మ. రాముడు అని అంటే మన ఇంట్లో చిన్న పిల్లాడు, మన పిల్లాడు రాముడు, మన తండ్రి రాముడు, మన అన్న రాముడు, మన చెల్లి రాముడు. చాలామంది ఆడవాళ్ళకి భర్త లాంటి వాడు రాముడు. రాముడు రాముడేనమ్మా. రాముడి విలువ తగ్గడం ఏంటి, పెంచడం ఏంటి? మనమెంత నిమిత్త మాత్రులం. రాముడు అలా నిలబడి నిరంతరము తరతరాలు నిలబడేటటువంటి ఒక వాట్ యు కాల్ యాజ్ మర్యాద పురుషోత్తముడు అంటారు చూడు, ఆయన ఒక ఆదర్శ పురుషుడు. రామ విగ్రహోవాన్ ధర్మ అని ఉంటుంది. రాముడు ధర్మానికి ప్రతీక. రాముడి విలువ పెంచడానికి మనం నిమిత్త మాత్రులమే, తక్కువ చేయడానికి అనేటువంటి ప్రసక్తే ఉత్పన్నం కాదు. భద్రాచలంలో ఉన్న రాముడు రామదాసుకి సాక్షాత్తు దర్శనమిచ్చినటువంటి రాముడు. ఆ రాముడికి ఎక్కడైనా ఒక్కటేనమ్మా. భద్రాచలంలో వాల్యూ తగ్గడము ఇది ఏదో వాల్యూ అనట్లేదు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భక్తులు వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక రామాలయం టెంపుల్కి వెళ్దాం, తీర్థక్షేత్రం వెళ్దాం అనుకుంటారు. వెళ్ళాలనుకున్నప్పుడు రెండింటికి వెళ్ళడం కొంతమందికి పాసిబుల్ కాకపోవచ్చు. అప్పుడు భద్రాచలంకి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, అయోధ్యలో రాముడు అయోధ్యని తన రాజధానిగా చేసుకుని ఈ దేశాన్ని వెళ్ళినటువంటి రాముడు. భద్రాచలంలో రాముడు తన యానంలో అంటే వాటి కాలేజ్ తన సీతా అమ్మవారి అన్వేషణలో బయలుదేరి వచ్చినటువంటి రాముడు ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ రాముడు గొప్ప, అక్కడ రాముడు గొప్ప అలా ఉండదు తల్లి. ప్లస్ భక్తులకి కూడా నేను చెప్పగలిగినంత వాడిని కాదు, వాళ్ళకి తెలుసు. భద్రాచలంలో రాముడిని దర్శనం చేసుకోవచ్చు. మీకు అవకాశం ఉంటే అయోధ్యకు కూడా వెళ్ళండి. అయోధ్యకి ఎందుకు వెళ్ళాలి ప్రత్యేకంగా అని నేను చెప్తున్నానంటే, అయోధ్యలో రాముడు ఈ సనాతన ధర్మానికి ఒక ప్రతీకగా మనం చెప్పొచ్చు. ఎందుకనంటే భద్రాచలంలో రాముడి మీద విధర్మీయుల అటాక్ జరగలేదు. రాముడులాగా ఉండిపోయాడు, ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. 100 సంవత్సరాల నుంచి మనం పూజలు చేసుకుంటూనే ఉన్నాం ఆయనకి. ఇక్కడ మాత్రము బందీఖానాలో పెట్టేశారు. ఇక్కడ రామదాసుని బందీఖానాలో పెడితే అక్కడ రాముడిని బందీఖానాలో పెట్టారు. ఆ బందీఖానాల నుంచి రాముడిని బయటికి తీసినటువంటి గొప్ప సనాతన ధర్మీయులుగా మనం అయోధ్యకి వెళ్ళాలి. అయోధ్య డెవలప్ కావాలి. అయోధ్య ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఒక ఆదర్శమైనటువంటి ఒక వాట్ యు కాల్ యాజ్ ఒక ఆలయాన్ని దర్శించుకోగలిగేటటువంటి భాగ్యం కలగాలని కలలుగనేలాగా మనము భారతీయుల్లాగా అయోధ్యని అభివృద్ధి చెందించాలి. మనము
అందరూ రావడానికి, అందరికీ ఒక స్ఫూర్తి కేంద్రంగా పనిచేయడానికి అది. ఆ స్ఫూర్తిని తీసుకుని రావడానికి. మీకు ఏంటంటే ఆశ్చర్యం, ప్రపంచంలో విధర్మీయులు అటాక్ చేసిన ఏ ధర్మం కూడా మళ్ళా నిలదొక్కుని నిలబడి వాళ్ళ ఆలయాలను నిలబెట్టుకోలేకపోయింది, ఒక్క హిందూ ధర్మం అయోధ్యలో తప్పితే. చరిత్రను మీరు తీసుకోండి. ఇప్పుడు ఈజిప్ట్ అంటాం మనం. ఈజిప్ట్ అనేటువంటిది ఓ కాలంలో ఇస్లామిక్ ధర్మం ఉన్నటువంటి స్టేట్ కాదు అది. దాని పేరేంటి, మిస్ర్ అనేవాళ్ళు ఒకప్పుడు. అది ఇప్పుడు ఈజిప్ట్గా మారిన తర్వాత ఇంకా అసలు అది అట్లా మారిపోయింది అంతే. ఇరాన్ ఒక కాలంలో ముస్లిం దేశం కాదు. ఒక్కసారి ఇస్లామిక్ కంట్రీ దాని మీద అటాక్ చేసిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కడు ఇస్లాంలోకి మారిపోయారు. ఈజిప్ట్లో అలానే జరిగింది. మెసపటోనియానా ఏదో అనేవాళ్ళు, రోమ్ అని ఒకటి. అక్కడికి క్రిస్టియానిటీ ఎంటర్ అయిన తర్వాత రోమ్ రాజ్యం అని అంటే ఓ కాలంలో చెప్పలేనంత గొప్ప రాజ్యం. ఆ రాజ్యం ఇప్పుడు అసలు లేకుండానే పోయింది. కానీ హిందూ ధర్మం ఒక్కటి వేల సంవత్సరాల క్రూరమైనటువంటి ఏమంటారు దాన్ని, అటాక్ తర్వాత కూడా నిలబెట్టుకోగలిగాం. కానీ అలా అని మన లోపల ఆత్మవిశ్వాసం ఉండాలి, అంతేగాని అతి విశ్వాసం ఉండొద్దు. ఈ అతి విశ్వాసం వలన హిందూ ధర్మం ఒక కాలంలో థాయిలాండ్ నుంచి మొదలుకొని శ్రీలంక దాకా, నేపాల్ నుంచి మొదలుకొని గుజరాత్, ఇప్పుడైతే ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, కరాచీ, లాహోర్, ఇవన్నీ ప్లేసెస్ హిందూ ధర్మం ఉండేటటువంటి ప్లేస్. అలాగని ఇప్పుడు ముస్లిమ్స్ని తక్కువ చేయడం కాదు, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను చెప్పదలుచుకున్న భావన ఏంటంటే, మనము మన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి జరిగిన తప్పులేంటి, జరిగిన ఏంటంటే గతంలో మన వాళ్ళతో పోట్లాడుకునేవాళ్ళు. మన ఇద్దరి మధ్యలో ఉన్న పోట్లాటని తగవును తీర్చడానికి బయటి వాళ్ళని పిలిచేవాళ్ళు. అలా వచ్చి బయటి వాళ్ళు మనని ఆక్యుపై చేశారు. ఇంతకుముందు నేను చెప్పాను, క్షత్రియులను ఓడించడము, పాపం వేరే వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, ఇలా ఒక్క కులమని కాదు, అనేక రకాల కులాల వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోయారు. వాళ్ళ మీద వీళ్ళ ఒత్తిడి చేసి అనేక రకాలకు, మీరు నమ్మరమ్మా, ఇప్పుడు కూడా మీకు నార్త్ సైడ్ వెళ్తే కులాల పేర్లు సింగ్ అని ఉంటుంది, యాదవ్ అని ఉంటుంది. పక్కన సింగ్ అంటే రాజపుత్రుడై ఉంటాడు జనరల్గా, పక్కన యాదవ్ అని పేరు ఉంటుంది, ఇంకొక కులం పేరు ఉంటుంది, ఇంకో కులం పేరు ఉంటుంది, ఏదేదో పేర్లు ఉంటాయి. వీళ్ళంతా ఓ కాలంలో వాళ్ళతోని ఓడింపబడి వాళ్ళ రాజ్యాలని వదిలి వెళ్ళిపోయినటువంటి క్షత్రియులే వాళ్ళ అస్తిత్వం కోసమని వేరే వృత్తులు చేపెట్టి ఆ వృత్తుల్లోకి మారిపోయి ఆ కులాల్లోకి మారిపోయినటువంటి వాళ్ళు. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, మనమందరం ఐకమత్యంగా లేం కాబట్టి, మన ధర్మం గురించి మనం ఐకమత్యంగా లేం కాబట్టి, ఇప్పుడైనా అందరము ఏకతాటిపైకి వచ్చి అందరూ ఐకమత్యంగా ఉండి వేరే వాళ్ళని మనం ఏమీ చేయవలసిన అవసరం, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళని ఫాలో కానీ, మన ధర్మం మీద ఎవడైనా ఎప్పుడైనా వేలెత్తి చూపెడితే అందరం కలిసి ఎదురు తిరిగితే అప్పుడు మన ధర్మము ఎల్లకాలం మంచిగా, అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నన్ని రోజులన్నా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ థాయిలాండ్ దగ్గర నుంచి పోయింది, బంగ్లాదేశ్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, పాకిస్తాన్ పోయింది, శ్రీలంక పక్కకు జరిగిపోయింది, నేపాల్ వెళ్ళిపోయింది, సిక్కిం వెళ్ళిపోయింది, బర్మా వెళ్ళిపోయింది, ఇవన్నీ వెళ్ళిపోయాయి ఆల్రెడీ అనేక మతాల వలన. ఇప్పుడైనా అట్లీస్ట్ మనం శాంతి వచనాలు పాటిస్తూ అన్ని మతాలు ఒక్కటే అనే ఒక పిచ్చి భ్రమలో ఉండకుండా, అన్ని మతాలు ఒక్కటి కాదు, ఏ మతం ఆ మతమే, ఏ మతం ఫిలాసఫీలు వాళ్ళవే, ఎవరి ధర్మం వాళ్ళదే, మన ధర్మం మనది, మన ధర్మం మనం కరెక్ట్గా చేసుకోవాలి. వేరే ధర్మాలని మనం ఏం చేయవలసిన అవసరం లేదు. మనం వేరే వాళ్ళ ల్యాండ్ని ఆక్యుపై చేయాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని మన దాంట్లోకి మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనం మారకుండా ఉండి మనం మన ధర్మాన్ని పాటిస్తే అన్ని సవ్యంగా. ఇప్పటికైనా మనం ఐకమత్యంతో ఉంటే మనం మళ్ళీ మన సంపదను మనం కోల్పోకుండా ఉన్న సంపదని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఉన్న సంపదని ధర్మాన్ని కాపాడుకుంటూ, సంపదని ధర్మాన్ని రెండింటిని కాపాడుకుంటూ మనం ఉండగలుగుతాం. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు టెంపరరీ లాభాల కోసం
ఒక 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉండాలి, 5 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి అనేటువంటి ఒక చిన్న చిన్న కోరికలకింటే ఎబోగా ఎదిగి దేశాన్ని, ధర్మాన్ని, దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పిచ్చి పిచ్చి కూతలు కూయకుండా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నాయకుడు అనేవాడు మాట మాట్లాడితే 10 మంది ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడదు. బేసిస్ ఉండి బేసిక్స్ తెలుసుకుని దేశానికి ఏది మంచిదో ఆ మాటలు మాట్లాడితే ఏ పార్టీలో ఉన్నా అట్లా మాట్లాడుతూ ఉంటే దేశం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రాణప్రతిష్ఠ అంటే అర్థం ఏంటంటే రాముడు విగ్రహ రూపంలో నుంచి ఒక శక్తి రూపంలోకి మారడమే ప్రాణప్రతిష్ఠ అంటే. ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఆ చెక్కిన విగ్రహానికి ప్రాణప్రతిష్ఠకి మంత్రాల ద్వారా, తంత్రాల ద్వారా, అనేక రకాల ప్రక్రియల ద్వారా విచ్ ఆర్ సైంటిఫిక్, శాస్త్రీయంగా అన్నిటినీ చేస్తారు. కాబట్టి అక్కడ ఉంది రాముడి విగ్రహం అనుకోకండి. రాముడే అందరికీ, భక్తులకు అందరికీ మొక్కి చెప్తున్నారు. భద్రాచలంలో ఉన్న రాముడు రాముడే, రాముడి విగ్రహం కాదు. విగ్రహం ఎంత అందంగా ఉంది కాదు, రాముడు ఎంత అందంగా ఉన్నాడు. విగ్రహం అని అనకుండా పూర్తిగా రాముడే అని మనం విశ్వసించాలి. ట్రూత్, అది నిజమే. ఓకే, నిజాన్నే విశ్వసించాలి. కాబట్టి అదే నిజం, కాబట్టి దాన్నే విశ్వసించాలి. రాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి, రాముడి రాజ్యంలో ధర్మం 4 పాదాల నడిచింది కాబట్టి ఇక ఇప్పటి నుంచి మన దేశంలో కూడా ధర్మం 4 పాదాలుగా నడుస్తుంది అని అందరం నమ్మి మన వంతు పాత్ర మనం నిర్వహిస్తాం. మనం చేస్తున్న దాంట్లో మనము ధర్మంగా, పద్ధతి ప్రకారము, న్యాయంగా, ఎవరికి అన్యాయం చేయకుండా మనం అందరం బతుకుదామల. మనం అందరం బతికితే దేశం అన్నేళ్ళు మేము బతుకుతామో లేదో కానీ మీ ఏజ్కి వచ్చేటప్పటికైనా, మీరు కాస్త పెద్దగా అయ్యేటప్పటికైనా ఈ దేశం అంతా మారిపోనండి. అందరూ సంతోషంగా, ఉద్యోగాలు లేవని, అవని ఇవని ఇలాంటి విమర్శలని చేయబో అయిపోయి అందరం సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఉంటే అంతకంటే మించింది ఇంకేం లేదు. సరే అమ్మా, దీంట్లోపల నేను ఏవైనా మాటలు కొంచెం ఆవేశంలో మాట్లాడుంటే ఇతర మతస్థులని కానీ, ఇతర కులస్తులని కానీ, ఎవరిని బాధ పెట్టాలనో, ఎవరినో వేలెత్తి చూపెట్టాలనే దృష్టితో చెప్పలేదు. సో చూశారు కదండి, హిందూ ధర్మం గురించి, అయోధ్య రాముడి ఆలయం నిర్మించడం వెనకాల ఎంతమంది పోరాటం ఉంది, ఎంతమంది వాళ్ళ ఫలితం ఉందనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. నమస్తే.